మళ్ళీ నిన్న ఒక కామెంట్ అయితే వచ్చింది. ఈ కామెంట్ ఇంత ముందు కూడా ఒకసారి వచ్చింది. ఈ బర్రెలకి దొడ్లో ఉన్న దోళ్ళకి రిలేషన్ ఏమైనా ఉందా అని చెప్పేసి. ఉందండి. చుక్కబర్రె అని చెప్పేసి మనం అమ్మాం కదా పోయినసారి, 2 నెలల క్రితం గుర్తులేదు కానీ చుక్కబర్రెని అయితే అమ్మేశాము. దాని రిలేషన్ ఈ బర్రెలన్నీ అయితే మాత్రం చుక్కబర్రె ఫస్ట్ ఈత బర్రె దూడో ఏమో అంట. ఇది వచ్చేసి ఇప్పుడు సూటు బర్రె ఉంది కదా, అదైతే మాత్రం చుక్కబర్రె దూడ. ఈ బర్రె ఈ చుక్కబర్రె రెండు కలిపి అయితే మాత్రం ఇది దోళ్ళు గాని బర్రెలు గాని ఇప్పుడు దొడ్లో ఉన్నాయి కదా పడ్డలు, పళ్ళ పడ్డని ఒకటి తెల్లగా చూడండి, దాని దూడే వచ్చేసి చుక్కబర్రె దూడ గాని, లేకపోతే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ సూటుగా ఉంది కదా సూట్ దాని దూడ గాని, ఇవి వచ్చేసి ఈ 2 బర్రెలేనండి. ఇవి దూడలు అయితే మాత్రం ఇంకా వేరే దాని అయితే కాదు. పెద్ద బర్రె దూడ వచ్చేసేసి దున్నపోతు దూడ. అవి 2 దూడలు వచ్చేసి మాత్రం చుక్కబర్రె దూడ వచ్చేసి, ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ బర్రె దూడలు. ఇంకేంటంటే మేము ప్రతిసారి ఒక్కొక్కసారి ఏంటంటే ఇంజక్షన్ చేపిస్తాం, ఒక్కోసారి ఏంటంటే దున్నపోతు చేద్దా దాటిస్తాము. దానివల్ల ఏంటంటే ఒక్కసారి అయితే మాత్రం ఇప్పుడు హర్యానా జాతిది అని చెప్తున్నారు కదా, అది ఒక్కటైతే మాత్రం మారిందంతే. పక్కన చూడండి బర్రె, అదొక్కటి మాత్రం కొన్నాము. ఆ బర్రెని అయితే మాత్రం దాని దూడ అయితే మాత్రం అదిగో ఆ రింగులది అయితే మాత్రం అది. వీటికైతే మాత్రం కనెక్షన్ అయితే ఇదండి. మొన్న ఒక రోజు కూడా అడిగారు కాబట్టి ఈ రోజు అయితే మళ్ళీ చెప్తున్నాను దాని గురించి. సరే మరి ఫ్రెండ్స్, ఈ రోజు అయితే లాంగ్ వీడియో అయితే పెట్టదలుచుకోలేదు, షార్టే. సరే మరి ఫ్రెండ్స్, ఉంటానైతే. బాయ్ బాయ్.